ఒంగోలు నగరంలోని ఓ సెల్ షాపులో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి పూట షాపు షట్టర్లు తెరిచి అందిన కాడికి ఖరీదైన సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. వివిధ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన 25 లక్షల విలువైన సెల్ ఫోన్లు, కౌంటర్లలోని 4 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్టు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోనే ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ఉన్న అక్షిత మొబైల్ షాపులో ఈ భారీ చోరీ జరిగింది. షాపు యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. షాపులో చోరీకి గురైన సెల్ ఫోన్ వివరాలను సేకరించారు. షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించేందుకు పోలీసులకు ఇబ్బందిగా మారింది. సెల్ ఫోన్ పక్కనే ఉన్న మరో షాప్ ముందున్న సీసీ కెమెరాలోని ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. ఈ సీసీ కెమెరాలో దొంగలు సెల్ ఫోన్ షాప్ షట్టర్లను పగలగొడుతూ అక్కడే తచ్చాడుతున్న దొంగల విజువల్స్ను సేకరించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. నిన్న షాపుకు వచ్చిన కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా మాట్లాడటాన్ని గుర్తు చేసుకొని వారి వివరాలను షాపు యజమాని పోలీసులకు తెలిపారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. షార్ట్ అవుతుందని అన్ని వాళ్ళే మనమే కొడతారు. బీజేపీ ఎక్కడ పెట్టాల్సిన చిన్న ఈరోజు ఈ మన చేనుకుర్తి కంటే ఆపోజిట్ లో ఒక సెల్ ఫోన్ షాప్ లో థెఫ్ట్ జరిగింది. వెంటనే తెలిసిన వెంటనే క్లూస్ టీమ్ అదేవిధంగా క్రైమ్ టీమ్స్ కూడా విజిట్ చేసి సీన్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. మీరు అన్నోన్ పర్సన్స్ వచ్చిపోయినని చెప్తున్నారు మిడ్ నైట్ ఎర్లీ అవర్స్ లో. సో కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేసి వీళ్ళని త్వరగా ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేసి మొబైల్ అరెస్ట్ చేస్తారు. ఇంకా తెలియలేదు, వెరిఫై చేస్తున్నారు షాప్ ఓనర్స్. అన్ని కంపెనీ సంబంధించిన సెల్ ఫోన్స్ ఉన్నాయంటున్నారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే తెలియపరుస్తారు.